ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు పెట్రోల్ ఎగుమతులను నిషేధించాలని రష్యా నిర్ణయించింది. ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ఇంధన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనకు సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశీయంగా ఇంధన సరఫరాను కాపాడటం, పెట్రోల్ ధరలను నియంత్రించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని రష్యా ప్రభుత్వం వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇజ్రాయిల్, ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ చమురు మార్కెట్లో అస్థిరత పెరిగిందని నోవాక్ తెలిపారు. దీంతో ధరల మార్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. రష్యా రోజుకు 1,20,000 నుంచి 1,70,000 బ్యారెల పెట్రోలియంను ఎగుమతి చేస్తోంది. ఈ నిషేధం వల్ల చైనా, టర్కీ, బ్రెజిల్ వంటి దేశాలకు ప్రభావం ఉండొచ్చు. అయితే భారత్పై ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు పెట్రోల్ ఎగుమతులను నిషేధించాలని రష్యా నిర్ణయించింది. ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ఇంధన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశీయంగా ఇంధన సరఫరాను కాపాడటం, పెట్రోల్ ధరలను నియంత్రించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని రష్యా ప్రభుత్వం వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ చమురు మార్కెట్లో అస్థిరత పెరిగిందని నోవాక్ తెలిపారు. దీంతో ధరల మార్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. రష్యా రోజుకు 1,20,000 నుంచి 1,70,000 బ్యారెల పెట్రోలియంను ఎగుమతి చేస్తుంది. ఈ నిషేధం వల్ల చైనా, టర్కీ, బ్రెజిల్ వంటి దేశాలకు ప్రభావం ఉండొచ్చు. అయితే భారత్పై ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సంపత్, గుడ్ ఈవినింగ్. రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. సో రష్యా నుంచి వెళ్ళేటువంటి చమురు ఏదైతే ఉందో అది ఇక నుంచి నిషేధిస్తాం, దాన్ని ఆపేస్తామంటూ కూడా దాన్ని షట్ డౌన్ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే రష్యా ప్రకటించింది. సో ఇది ఏప్రిల్ 1 తారీఖు నుంచి దీని ప్రభావం ఉండబోతోంది. అయితే ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, సో ఆల్మోస్ట్ 4 నెలల పాటు కూడా రష్యా తన ఎగుమతుల్ని నిలిపివేస్తోంది, చమురు ఎగుమతులు నిలిపివేస్తుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద భారీ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన సిద్ధం చేయాలంటూ కూడా పుతిన్ అక్కడటువంటి ఉప ప్రధానికి ఇప్పటికే ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. అలెగ్జాండర్ నోవాక్ని ఆదేశించడం జరిగింది. సో ఇక ఏప్రిల్ 1 నుంచి 4 నెలల పాటు కూడా రష్యా నుంచి ఎట్లాంటి ఎగుమతులు కూడా ఉండవని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో రష్యా పైన డిపెండ్ అయి ఉన్నటువంటి దేశాలు మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. రష్యా పైన అంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చైనా కానీ, టర్కీ కానీ, తో పాటు బ్రెజిల్ కానీ, ఆఫ్రికా అండ్ సింగపూర్ లాంటి దేశాలపైన ఇది ఎక్కువ ప్రభావం చూపేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రోజుకు దరిదాపు 1,20,000 నుండి 1,70,000 బ్యారెళ్లకు సంబంధించినటువంటి పెట్రోల్ని రష్యా ఈ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఈ దేశాలకు ఎగుమతి ఆగిపోతే కనుక ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. నథింగ్ బట్ లాక్డౌన్ లాంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దెన్ రష్యా నుంచి భారత్ కూడా కొనుగోలు చేస్తుంది. మరి భారత్ పరిస్థితి ఏమిటి అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ వస్తే కనుక భారత్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే రష్యా నుంచి మనం డైరెక్ట్గా రిఫైన్డ్ పెట్రోలియం తీసుకోవట్లేదు, మనం అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నాం. సో చమురును తీసుకుంటున్నాం కాబట్టి చమురును భారత్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం రీఫైనరీ సెంటర్స్లో దాన్ని రీఫైన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పెట్రోల్ని అంటే శుద్ధి చేసిన తర్వాత అది పెట్రోల్గా బయటకు వస్తూ ఉంటుంది. డీలర్ల నుంచి, బంకుల నుంచి వెహికల్స్లోకి వచ్చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది. సో రష్యా నుంచి మనకు అట్లాంటి ప్రభావం ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధర పెరిగేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ విషయంలో మళ్ళీ సామాన్యునిపైన భారం పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. డైరెక్ట్ పెట్రోల్ ప్రభావం ఉండకపోయినా కానీ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ మాత్రం భారత్లో ఉంటుంది. సో రేపు పొద్దున మనం కొనుగోలు చేస్తే ఎక్కువ ధర కొనుగోలు చేయాల్సి వస్తుంది. అండ్ దట్టు అమెరికా పర్మిషన్ కూడా ఇక్కడ భారత్కు అవసరం. ఎందుకంటే అమెరికా ఆంక్షలతోనే రష్యా నుంచి మనం కొనుగోలు ఆపేసాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా అమెరికా ఆంక్షలను ఎత్తేసింది. సో ఇంకొద్ది రోజులు మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశానికి కూడా ప్రస్తుతానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి సో రష్యా నుంచి భారత్కు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సో మనం కొనుగోలు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందనే చెప్పాలి. సో డైరెక్ట్గా మనం రీఫైన్ తీసుకోవట్లేదు కాబట్టి క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నాం కాబట్టి ప్రత్యక్షంగా భారత్ పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు. సో పరోక్షంగా దీని ప్రభావం ఉంటుందంటే క్రూడ్ ఆయిల్ రేటు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పటికే భారతదేశం నుంచి అంటే భారత్ క్రూడ్ ఆయిల్ తీసుకున్న తర్వాత దాన్ని రీఫైన్ చేసిన తర్వాత మనం పర్ డే సుమారు 5.6 బిలియన్ బ్యారెళ్లను భారత్ ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుంది క్రూడ్ ఆయిల్ని. సో అది పెట్రోల్గా మారి మనకు వెహికల్స్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 5.6
మిలియన్ బ్యారెల్ని శుద్ధి చేస్తున్నామంటే సో మనం ఎంత చమురు తీసుకోవాలా, ఆ చమురు రేట్ ఎంత ఉండబోతోంది. సో రేపొద్దున భారత్లో కూడా ఎన్నికల తర్వాత ఖచ్చితంగా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ మోరోవర్ ఇంకా ఇందులో ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా మనం ప్రస్తుతానికి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా రష్యా నుంచి మనం కొనుగోళ్లు ఇంకొంచెం ఎక్కువ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా గతంలో డిస్కౌంట్లను తగ్గించింది కాబట్టి మనం రష్యా నుంచి ఈ క్రూడ్ ఆయిల్ కొనుగోలుని ఆపేసాం. సో ఇప్పుడు కూడా ఆ డిస్కౌంట్స్లను ఇంకా పెంచితే కనుక ఖచ్చితంగా అది భారత్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆర్థిక మాధ్యమం ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ రేటు పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. భారత్ కొనుగోలు చేయడానికి ఒక మినహాయింపు కూడా ఉంది. అమెరికా ఇప్పటికీ మినహాయింపు కూడా ఇచ్చింది భారత్ కొనుగోలు చేసుకోవచ్చని. సో ఈ నేపథ్యంలో భారత్ కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మాత్రం ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇప్పటికే మార్చి 5వ తేదీ కంటే ముందు ఓడల్లోకి ఎక్కించినటువంటి ఏదైతే నిక్షేపాలు ఉన్నాయో, చమురు ఉందో, క్రూడ్ ఆయిల్ ఉందో, సో వాటిని కూడా ఆపేయడం జరిగింది. సో ఇప్పుడు వాటిని కూడా డంప్ చేసుకోవడానికి ఒక ఈజీ వే మాత్రం ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. దానికి కూడా ఒక మినహాయింపు అని చెప్పాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, సో రానున్నటువంటి పరిస్థితుల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సింగపూర్ కానీ, టర్కీ కానీ, ఈ చైనా కానీ వీటన్నిటికీ కూడా రష్యా ఆపేస్తే కనుక భారీ ఎదురు దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. దేశాలు మొత్తం కూడా అల్లకల్లోలం అవుతాయి. రేపొద్దున భారత్లో కూడా ఇట్లాంటి ప్రమాదాలు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాయింట్ నెంబర్ 1 అయితే కనుక ఇక అటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి కూడా ఒకసారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఇప్పటికే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మార్చి 31వ తేదీ వరకు కూడా ఇరాన్ గగనతలాన్ని మూసేసింది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ పైన ఒక భారీ ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగం చేస్తోంది. సో మార్చి 31 వరకు కూడా ఇరాక్ తన గగనతలాన్ని మూసేసింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆ దేశం మీద ఇరాక్ మధ్య యుద్ధం చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి క్రమంలో ఇరాక్ కూడా తన గగనతలాన్ని మూసేసింది. సో ఇంకా చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.